నీకు తెలుసా కొంతమంది మొండిగా ఉంటారు. అలాంటోళ్ళు మొత్తం రక్తం ధారపోసి కష్టపడిపోతారు గానీ, రూపాయి పాల ఉపయోగం ఉండదు. ఇప్పుడు ఆర్‌సీబీ పరిస్థితి, ఆర్‌సీబీ టీమ్‌లో కోహ్లీ పరిస్థితి కూడా అదే. ఆర్‌సీబీ తరపున ఎన్నో సంవత్సరాల నుంచి ఆడుతున్నాడు. తన బెస్ట్ ఇచ్చేస్తున్నాడు. ప్రతిసారి తనే పోరాడుతున్నాడు గానీ రిజల్ట్ రావట్లేదు. అయినా సరే తనింకా అదే టీమ్‌ని పట్టుకొని, అదే ఫ్రాంచైజీని పట్టుకొని అలాగే ఉండిపోయాడు లాయల్‌గా. బేసిక్‌గా నేను చెప్తున్నాను. తన వరకు ఒక స్టేజ్‌కెళ్ళిపోయి అలాంటోళ్ళు నూటికో, కోటికో ఒకళ్ళుంటారు. ఆళ్ళకి నడుస్తుంది గాబట్టి అలా ఉండిపోయారు. కోహ్లీ గొప్పోడు గాబట్టి అలా ఉండిపోయాడు. కానీ నేనోటి జెప్తున్నా. నువ్వు ఇదే పద్ధతిని నీ ఉద్యోగంలోనో, నీ జీవితంలోనో, లేదంటే బయటో వాడావనుకో దిక్కు లేకుండా అయిపోతావు చెప్తున్నా. ఎందుకంటే కోహ్లీ చాలా గొప్పోడురా! అన్ని ఓటములొచ్చినా సరే టీమ్‌ని వదిలిపెట్టకుండా ఆడుతున్నాడు చూసావా? కోహ్లీ అంత గొప్పోడు లేడు. యెస్. కోహ్లీ అంత గొప్పోడు ఉండడు. తను కోహ్లీ. ఒక బ్రాండ్, ఒక ఇమేజ్. తనని అలాగే ఉండనివ్వాలి. తనని చూసి తనలో కొన్ని లక్షణాలు నేర్చుకోవాలి తప్ప అన్నీ నేర్చుకోకూడదు. ఎందుకంటే నువ్వు నీ ఆఫీస్‌లో, నీ కంపెనీలో, నీ కంపెనీ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే లీస్ట్‌లో డౌన్‌లో ఉన్నప్పుడే కదా నేను నా కంపెనీతో ఉండాలి. నేను ఇరగదీసి కష్టపడిపోవాలి. మొత్తం చెమటలు చిందించేయాలి. రేపొద్దున కంపెనీని లేపితే ఎక్కడికో ఎళ్ళిపోవాలి మన వల్ల అని దిక్కుమాలిన కలలు కంటం మానేయి. నువ్వు అలా కష్టపడిపోయి రాత్రి పగలు ఆఫీసుల్లో ఉండిపోయి ఇరగ చించేసుకుని బట్టలున్నాయో లేవో కూడా చూసుకోకుండా అక్కడ వర్క్ చేసేసి ఎక్కడో ఉన్న కంపెనీని ఎక్కడో తీసుకెళ్ళిపోదాం అనుకుని నువ్వనుకుంటావు. కానీ ఆళ్ళేంటంటే నీ పైన నీకంటే ముందొచ్చినోడో లేదంటే నీకంటే కొంచెం క్వాలిఫికేషన్ ఎక్కువుండి హయ్యర్ పొజిషన్‌లో ఉన్నోడో ఆడేం చెప్తే అదే నమ్ముతారు. తీరా నువ్వు 2, 3 సంవత్సరాలు బాగా కష్టపడిపోయి నువ్వనుకున్నట్టే కంపెనీని ఓ పొజిషన్‌లోకి తీసుకెళ్ళినా సరే తర్వాత ఆళ్ళేమంటారో తెలుసా? ఈడు ఇంకొంచెం కష్టపడి ఉంటే మనం ఇంకొంచెం పైకెళ్ళేవాళ్ళం. ఈడు సరిగ్గా కోఆపరేట్ చేయలేదు. ఇదంతా నేనే చేశాను. నా ప్లానింగ్ వల్ల సక్సెస్ ఇక్కడి వరకు వచ్చాం అని చెప్పి నీ పయ్యోడు చెప్పుకుంటాడు. అందుకని నేనేమంటున్నానంటే బతుకు ఎక్కడ బావుందో అక్కడికెళ్ళి బ్రతకడం నేర్చుకో. చాణక్యుడు కూడా ఈ మాట చెప్పాడు. నేనిక్కడే ఉంటా. నేను సాధిస్తా. నేను ఇరగదీస్తా అంటే కుదరదు. అక్కడ కోహ్లీ తన బ్రాండ్, తన ఇమేజ్‌ని సెట్ చేసుకున్న తర్వాత ఐపీఎల్ అనేది తనకి ఎక్స్‌ట్రాగా తన స్కిల్‌ని బయటికి తీసుకురావడానికి, తన స్పార్క్‌ని ఉపయోగించుకోవడానికి ఒక ప్లాట్‌ఫార్మ్ మాత్రమే. అదే కోహ్లీ ఇంకా మెయిన్ టీమిండియాలోకి రాకుండా ఫస్ట్ బెంగుళూరులో ఛాన్సొచ్చి, బెంగుళూరు టీమ్‌లో ఛాన్సొచ్చి ఆర్‌సీబీలో నేను జీవితాంతం ఇక్కడే ఆడతాను అనుకుంటాడా? అనుకోడు. ఎందుకంటే గెలిచే టీమ్‌లో ఉన్నోడికే గౌరవం ఉంటది. గెలిచే టీమ్‌లో ఉన్నోడే అందరి కంట్లోనే పడతాడు. గెలిచే టీమ్‌లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఎక్కువ అవకాశాలుంటాయి. ఇది ఎవరు తప్పుగా అనుకున్నా, లేదంటే కరెక్ట్‌గా అర్థం చేసుకున్నా నాకేం ప్రాబ్లమ్ లేదు. చాలామంది అంటారు, "అదేంటి అది హానెస్టీ కాదు కదా! లాయల్టీ లేకపోతే ఎలాగా బ్రతుకులో" అంటే, అసలు ఫస్ట్ నీకు కూల్ లేనప్పుడు లాయల్టీతో నీకు పనే ఉంది. నువ్వు వాడికి దొబ్బేయట్లా. ఇప్పటి వరకు ఈ కంపెనీలో చేసావు. సో, నువ్వెంత చేసినా సరే, నువ్వు చేస్తున్నావు తప్ప నీతో పాటు మిగతా వాళ్ళెవరు నీకు కోఆపరేట్ చేయట్లా. మిగతా వాళ్ళెవరు నీతో కలిసి రావట్లా. అలాంటప్పుడు నువ్వు అదే ప్లేస్‌లో ఎన్ని రోజులు పని చేసినా సరే నీ కష్టం వృధా అయిపోద్ది. నువ్వు పైకి రావు, ఆ కంపెనీ పైకి రాదు, నీ చుట్టూ ఉన్న ఎదవలు పైకి రారు. అలాంటి చోట నువ్వు మగ్గిపోవడం ఎందుకు? కోహ్లీ విషయంలో కూడా అదే జరుగుతుంది. అక్కడే ఉండిపోయాడు. ఆడుతున్నాడు, రికార్డులు బ్రేక్ చేస్తున్నాడు. తన రికార్డులు తానే తిరగరాసుకుంటున్నాడు. అన్నీ చేస్తున్నాడు గానీ టీమ్ గెలవట్ల. ఎవ్వడు కలిసి రావట్ల. కోట్లు పెట్టి కొనుక్కున్నోళ్ళు కూడా 1, 2 కొట్టి ఔట్ అయిపోతున్నారు. సొంత దేశం కోసం గొడ్డలు చింపుకొని ఆడేసిన మాక్స్‌వెల్ ఏమో 1, 2, 0 కొట్టి ఔట్ అయిపోతున్నాడు. సీఎస్‌కే తరపున ఇరగదీసి ఆడేసిన డూప్లెసిస్ కూడా అసలు బ్యాట్ ఎలా పట్టుకుంటారా అన్నట్టు ఆడుతున్నాడు. సో, ఇక్కడ ఏంటంటే ఎవడో కావాలని ఏమి అక్కడ బిహేవ్ చెయ్యరు. కానీ పరిస్థితులు అలా ఉన్నప్పుడు మనం మారాలి. కోహ్లీలాగే ఒకే కంపెనీలో ఉండిపోతా, ఎప్పుడోకప్పుడు నన్ను చూడకపోతారా? నా హార్డ్ వర్క్ గుర్తించకపోతారా? నాకొక ఐడెంటిఫికేషన్ రాకపోద్దా? నేను బాగుపడకపోతానా? అని ఉండిపోయావనుకో, నీ జీవితం అయిపోద్ది. కంపెనీ ముందుకెళ్ళిపోద్ది. నువ్వు అక్కడే ఉండిపోతావు. ఎందుకంటే ఏ సంస్థ కూడా ఒక మనిషి మీద ఆధారపడి ఉండదు. ఒక 10 మంది ఎంప్లాయీస్ మీద ఆళ్ళు హోప్స్ పెట్టుకోరు. నువ్వు కాకపోతే నీ మీద ఇంకొక 10,000 ఎక్స్‌ట్రా ఇచ్చుకుంటే ఇంకొకడొచ్చి కూర్చుంటాడు, పని జేస్తాడు. సో, నువ్వు అన్నీ గొడ్డలు చింపుకొని కష్టపడిపోయిన తర్వాత చిటుక్కున ఎక్కడన్నా చిన్నది అన్‌ఫార్చునేట్‌గా ఎవరి వల్లో ఏదో తప్పు నీ మీద పడిందనుకో, ఆ పైనున్నోడో లేదంటే పక్కనున్నోడో లేదంటే నువ్వంటే పడినోడో అందరూ కలిపి నీ మీద ఎక్కేసి నిన్ను తొక్కేసి అప్పటిదాకా నువ్వు చేసింది అలా ఊది పడదొబ్బుతారు. అలా ఊదించుకోవాలని ఉందా ఒకే దాంట్లో ఉంచుకొని? వద్దు. అందుకని నేనిచ్చే సిన్సియర్ సలహా ఏంటంటే నీ దగ్గర దమ్ముంది.
నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు సాలిడ్‌గా ఏదైనా సరే చేయగలవు అనుకున్నప్పుడు, అలాంటి నువ్వు ఎక్కడైతే నీ వాల్యూ పెరుగుతుందో, లేదంటే నువ్వెళ్ళడం వలన అక్కడుండే బ్రాండ్ వాల్యూ రెండూ కలిసి నువ్వు బాగుపడతావు, నువ్వు పనిచేసే ఆ కంపెనీ బాగుపడద్దనుకున్నప్పుడు నువ్వు అలాంటి ప్లేస్‌లోనే ఉండు. నువ్వేం పాతాళాల్లోకెళ్ళిపోయిన కంపెనీలని పైకి లేపక్కర్లేదు. హానెస్ట్‌గా ఒకే దాన్ని నమ్మేసుకుని అక్కడే మూలిగిపోతూ, అక్కడే గొంగల్లాగా అక్కడే చచ్చిపోకుండా బయటకు రా. బయటకొచ్చి నువ్వు పడే కష్టానికి ఎక్కడ వాల్యూ దొరుకుతుందో అక్కడ పని చేసుకో, తప్పులేదు. నువ్వు ఇన్ని రోజులు సంపాదించుకుంది నీ స్కిల్లు, ఇన్ని రోజులు నువ్వు సంపాదించుకుంది నీ చదువుకున్నావు, ఇన్ని రోజులు నీ మీద చాలామంది నీ ఫ్యామిలీ హోప్ పెట్టుకున్నారు. అలాంటిది నువ్వు నీ ఫ్యామిలీ ఏమైపోద్దో, లేదంటే ఇంకొక స్టెప్ బయటికెళ్తే బావుంటది కదా అని ఆలోచించకుండా నా కంపెనీ, నా సంస్థ, నేను ఇది అని చెప్పడానికి అంత లాయల్టీ లేవిక్కడ. లేదు అలాంటి లాయల్టీ నీకు ఉందంటే గనక జై హింద్. నువ్వు చాలా గొప్పోడివని నేను నమ్ముతాను. కోహ్లీలాగా. మరి కోహ్లీలాగా అలాగే నిలబడతాను అంటే, కోహ్లీ ఒక బ్రాండ్ ప్రమోషన్ చేస్తే 6-7 కోట్లొస్తాయి. డబ్బుల గురించి కాకపోయినా తను అన్నీ అచీవ్ చేసేసాడు కాబట్టి, ఇప్పుడు తను అచీవ్ చేయాల్సింది కేవలం ఆర్‌సీబీకి కప్ మాత్రమే. అతని కొట్టని రికార్డులు లేవు కదా! సో, తనకైతే బేసిక్‌గా ప్రస్తుతానికి ఈ గోల్ ఉంది. కానీ నీకేముంది? ఒకే చోట, ఒకే ప్లేస్‌లో ఉండిపోయి, ఈ హానెస్టీలని, నమ్మకాలని, ఇయన్నీ మాట్లాడడానికి అసలు నీ ఎనకాల ఏముంది? రేపొద్దున సడెన్‌గా ఆడు ఎవడి మాటో నమ్మి నిన్ను పొమ్మంటాడు. ఇన్ని రోజులు నువ్వు పడిన కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోద్ది. అప్పుడు ఏం చేస్తావు? సార్ లేదు సార్, నేను ఇంత కష్టపడ్డాను సార్. నేను ఇన్ని రోజులు నిద్ర లేకుండా పని చేశాను సార్. నేను అస్సలు నాకు బుర్ర పని చేసేది కాదు సార్. అయినా సరే నా మీద రకరకాలుగా చెప్తున్నారంటే నిన్ను నమ్మరు. నువ్వెంత ఆఫ్టర్ ఆల్ ఒక కంపెనీలో నువ్వెంత 400, 500 మంది ఎంప్లాయీస్ ఉన్న కంపెనీలో నీ హానెస్టీ ఎవడికి కావాలి? నిన్ను తీసి పడదొబ్బితే నీకు 1,00,000 ఇస్తున్నారనుకో, 1,20,000 ఇస్తారు. ఇంకా గట్టిగా మాడితే 1,50,000 ఇస్తారు. ఇక్కడి నుంచి కాకపోతే ఇంకో చోట నుంచి మనిషిని తీసుకొచ్చి పని చేయించుకుంటారు. ఆళ్ళకి ఆ దమ్ముంది. నువ్వు లేకపోయినా నడిపించుకోగలిగే దమ్ముంది. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, మనిషి మీద ఏ సంస్థ ఆధారపడదు. సంస్థ మీద మనిషి ఆధారపడతాడు. సో, నువ్వు అదే సంస్థను నమ్మేసుకుని 10 సంవత్సరాల్లో, 15 సంవత్సరాల్లో బట్టలు చింపుకుని పని చేసేసిన తర్వాత ఏదో వన్ ఫైన్ డే ఎవడికో నీకో పడక, లేదంటే నీ మొహం ఎవడికో నీ కర్మ కాలిపోయి నీ ఫేస్ ఎవడికో నచ్చలేదు, ఆడు అవతల పో అని చెప్పి పుల్ల పెట్టాడు అనుకో పైకెళ్ళి, ఆ పుల్లను నువ్వు బయటికి తీయలేవు. ఎందుకంటే ఆడు అంత గట్టిగా పెడతాడు పుల్ల. ఎందుకంటే నీకంటే ముందు నుంచి ఉన్నాడు, నీకంటే పెద్దోడు, నీకంటే ఎక్స్పీరియన్స్డ్, నీకంటే ముందు నుంచే ట్రావెల్ చేస్తున్నాడు. అప్పుడు పొమ్మంటే నువ్వు ఇక్కడ నీకు ఒక 50,000 ఇస్తున్నారు, వేరే చోట వెంటనే నీకు ఒక 60,000-70,000 ఇచ్చేసి పనిలో పెట్టేసుకుంటారా? నువ్వు వెళ్ళగానే తలుపులు తెరుచుకుని కూర్చుంటారా ఉద్యోగాల కోసం? రా బాబు రా, అక్కడ 15 సంవత్సరాలు ఏంటో పీకే ఉంటుంది కదా, ఇక్కడ కూడా పీకి దిగానని చెయ్యరు. అవకాశం కోసం చూస్తారు. అదే 50,000 ఇస్తాం, వస్తావా? లేదు సార్, నేను 15 సంవత్సరాలు చేశాను, ప్లస్ నేను ఇక్కడి నుంచి ఇక్కడ వరకు గ్రోత్ తీసుకొచ్చాను. అవసరం లేదు, 10,000 ఉంది మా దగ్గర హైక్, 50 ఇచ్చేవారు కదా, ఇంకో 10 ఇస్తాం, వస్తావా? ఇలాగా దాన్ని నా నోటితో చెప్పకూడదు, అలాంటి బేరాల్లో ఉంటాయి. అలాంటి బేరాల్లో అనమాట. సో, దయచేసి లాయల్టీ అనే పదాన్ని కొన్ని చోట్లే వాడాలి. దానికి చాలా సెన్సిబుల్ ఒక థిన్ లైన్ ఉంటుంది, చాలా పలచని పొర అంటారు. దాన్ని వదిలేసి నువ్వు ప్రతి దాంట్లోని లాయల్టీ అనే దానికి వెళ్ళిపోయావు అనుకో, జీవితం చాలా కష్టంగా గడుస్తుంది చెప్తున్నా. లాయల్‌గా ఉండొద్దు అన్నానని చెప్పేసి నిన్నేదో ఎవరినో మోసం చేసేయమనో, ఎవరి దగ్గర దొబ్బేయమనో, దోచుకోమనో చెప్పట్లా. నీ టాలెంట్ ఎక్కడైతే ఎలివేట్ అవుతుందో నువ్వు ఆ ప్లేస్‌లో మాత్రమే ఉండు. నీ టాలెంట్‌కి ఏదైతే సపోర్ట్ అవుతుందో నువ్వు అక్కడ మాత్రమే ఉండు. పాతాళంలో పడిపోయిన వాటిని పైకి లాగడానికి ప్రయత్నించుకో. నార్మల్ ఉద్యోగం ఎవడైనా చేస్తాడురా. సరిగ్గా లోటులో ఉన్న కంపెనీని పైకి లేపినోడే కదా మగాడు అని చెప్పేసి మోటివేషన్ క్లాసులు చెప్తూ ఉంటారు. ఆళ్ళందరి క్లాసులు విని ఫలం అయితే కనుక ఫస్ట్ మన మాటలు వినకండి. ఎందుకంటే మీకు పిచ్చెక్కిపోద్ది. అలా లాగడాలు అయ్యి లేవు. అలా లాగడానికి చాలామంది ఉన్నారు. చాలా ఏజెన్సీస్ ఉన్నాయి, చాలా కంపెనీలు ఉన్నాయి, డబ్బులు పెట్టుకునే సీఈఓలు ఉన్నారు. డబ్బులు పెట్టుకుని కంపెనీని పైకి లాక్కునే దమ్ము వాళ్ళ దగ్గర ఉంది. కానీ నీకు నీ నెల జీతం ఇంపార్టెంట్. నీ నెల జీతంతో పాటు నువ్వు చేసే కష్టం ఏదైతే ఉందో దానికి తగ్గ ప్రతిఫలం చాలా ఇంపార్టెంట్. నువ్వు ₹1,00,000 కష్టం చేసి నువ్వు 70,000 తీసుకుంటున్నావు అంటే నువ్వు చేతగానోడి కింద లెక్క. నువ్వు అక్కడ కంఫర్ట్ జోన్‌లో కూరుకుపోయి బయటికెళ్తే ఏమవుతుందనే భయంతో నువ్వు ఆడిచ్చే 70,000తో అక్కడే ఉండిపోతున్నావు. దానికి నువ్వు లాయల్టీ అని పేరు పెట్టుకుని నిన్ను నువ్వు ఉరకబెట్టుకుంటున్నావు అంతే. లేదు మనం ఇన్ని రోజుల నుంచి ఇక్కడే చేసాం కదా, వెళ్ళకూడదు, బాగోదు, మనం లేకపోతే ఎవరు వస్తారు ఇక్కడికి, ఇలాంటి సోది కబుర్లు చెప్పకు. నువ్వు లేకపోతే ఎవడో ఒకడు వస్తాడు. నీకు భయం అంతే బయటికి వెళ్ళడానికి. అయిపోయి ఇక్కడ 70,000 వస్తుంది, ఇప్పుడు బయటికి వెళ్తే ఎవడన్నా తీసుకుంటాడో తీసుకోడో, ఒకవేళ మార్కెట్లో ఉద్యోగాలు లేకపోతే, లేదంటే ఏది దొరకకపోతే, ఇలాంటి పిరికితనంతో నువ్వు అక్కడ ఉండిపోయావు తప్ప నీ మార్కెట్ 70,000 కాదు, గుర్తుపెట్టుకో. నీకంత దమ్ము ఉంటే మాత్రం
నీ స్కిల్‌కి ఏదైతే యాడ్ అవుతదో, ఏదైతే యాడప్ అవుతదో, ఇంకొంచెం బోనస్‌లో వస్తదో అలాంటి ప్లేస్‌లో ఉండు. మురిగిపోతున్న చోట, క్వాలిటీ లేని చోట, మన మాట ముఖ్యంగా మనం వాల్యుబుల్‌గా ఒక మాట చెప్పినప్పుడు ఇది బావుంటది అని చెప్పినా కూడా, పదే పదే మొత్తుకున్నా కూడా, మన మాట పట్టించుకోని చోట, నువ్వు నిరూపించుకున్నా సరే, నువ్వు అక్కడ కొన్ని చేంజ్ ఓవర్ చేసినా సరే, అక్కడ మొత్తం అంతా చేంజ్ ఓవర్ తీసుకొచ్చి, ఒక మంచి రూపాన్ని క్రియేట్ చేసిన తర్వాత కూడా నిన్ను చేతగాని వాళ్ళలాగా టార్గెట్ చేస్తే మాత్రం అలాంటి చోట అస్సలుండొద్దు. ఇప్పుడు కోహ్లీ చేసే తప్పదే. అంతా బావుంది. ఒళ్ళు హూనం చేసుకుంటున్నాడు. ఫిట్‌నెస్ కాపాడుకుంటున్నాడు. ప్రతి సీజను ఎప్పుడూ ఫెయిల్ అవ్వకుండా ఆడాడు. కానీ మిగతా వాళ్ళెవరూ సహకరించట్లేదు. ఫ్రాంచైజీ తన మాట పట్టించుకోవట్లేదు. బౌలర్‌లు తీసుకొనిరా నాయనా! ఒక నలుగురు, ఇద్దరు బౌలర్‌లని తీసుకొనిరా, స్పీడ్ బౌలర్‌లని, ఫాస్ట్ బౌలర్‌లని తీసుకొనిరా అంటే తీసుకోరు. చెప్పింది చెయ్యరు. ఆళ్ళిష్టం వచ్చినట్టు చేస్తారు. అలాంటి చోట కోహ్లీ ఉండిపోయి, ఈరోజు కోహ్లీ ఎంత ఆడినా కూడా తన ఆట బయటికి రావట్లా. ఏదో సెంచరీ కొట్టాడు నిన్న. అరే! సెంచరీ కొట్టాడు. ఆహా! కోహ్లీ సెంచరీ కొట్టాడంటే ఆర్‌సీబీ పోయినట్టే అంటున్నారు. అక్కడ ఆర్‌సీబీ ఉండే ఆ దీన స్థితి వల్ల కోహ్లీ కొట్టిన సెంచరీకి వాల్యూ లేకుండా పోయింది. 100 పరుగులకి వాల్యూ లేకుండా పోయింది. మనోడు ఎంత కొట్టినా అంతేలే, అది గెలవదులే అంటున్నారు. అలాగే నువ్వు ఒక కంపెనీలో నీ శాయశక్తులు ఒడ్డి మొత్తం నువ్వు ప్రాణం పెట్టేసినా సరే అది లెగట్లేదు, ఆళ్ళ పద్ధతులు మారట్లేదు, ఆళ్ళ రాజకీయాలు మారట్లేదు, ఆ రొచ్చు మారట్లేదు అన్నప్పుడు ఆడెంత చేసినా బొక్కలే, ఆ లోపలుండే రాజకీయాల వల్ల కంపెనీ పరిస్థితి ముందు ముందు చాలా కష్టం అని అనుకుంటారు తప్ప, ఒరేయ్! పృథ్వీ గాడు ఇరగదీసేస్తున్నాడు రోయ్! రేపొద్దున్న నా కంపెనీ మంచి స్టేజ్‌కి వెళ్ళిపోద్దని ఎవ్వడం అనడు. ఎందుకంటే నువ్వు ఉన్న ప్లేస్ కరెక్ట్ కాదు. ఆ ప్లేస్ కరెక్ట్ కానప్పుడు ఆ ప్లేస్ మార్చాలి. ఖచ్చితంగా మార్చాలి. ఎందుకంటే నువ్వు ఎంత చేసినా ఉపయోగం లేదు కదా! నువ్వు గుండెలు దాన్నేమంటారు? గుండెల్లో శ్రీరామచంద్రుడి ఫోటోలు పెట్టుకున్నట్టు నువ్వు కంపెనీని పెట్టేసుకొని ఎలా చీల్చి చూసినా సరే లోపల నీకు ఆ కంపెనీ కనిపిస్తుంది కానీ, మిగతా వాడి మనసులో ఎక్కడా కూడా ఆ ఆలోచనలు లేవు. సేఫ్ గేమ్. మనం బావుండాలి. ఎవడైనా బాగా పనిచేస్తా ఉంటే ఆడి మీద చాడీలు చెప్పాలి. ఆడిని తీయించి పడదొబ్బాలి. ఆళ్ళ టార్గెట్లు అలా ఉంటాయి. కానీ నీ టార్గెట్ అది కాదు కదా! నువ్వు బాగుపడాలి. నీకంటూ ఒక ఎలివేషన్ కావాలి. నువ్వు గొప్పోడు అవ్వాలనుకుంటున్నావు. నువ్వు బాగుపడాలనుకుంటున్నావు. నువ్వు 10 మందికి తెలియాలనుకుంటున్నావు. అలాంటప్పుడు నిన్ను అలా తెలియజేసే, నిన్నలా బాగు చేసే, నీకు ఉపయోగపడే ప్లేస్‌లో నువ్వు ఉండాలంటే నువ్వు నీకు ఉపయోగపడే స్థలంలోనే నువ్వు పని చేయాలి. లేదంటే అన్నీ మూసుకొని ఆ లాయల్టీలు, బట్టలు చింపేసుకోవాలో కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఎలా రాజకీయాలు చేస్తున్నారో, ఎలా దొంగలాగా ఎలా దాక్కుంటున్నారో పనికి, అలాగే నువ్వు దాక్కుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేసేయి. రెండిట్లో ఏదన్నా చేయొచ్చు నువ్వు. కానీ లాయల్టీ జోలికి మాత్రం ఎళ్ళొద్దు. 50,000 ఇస్తున్నాడా? 50,000కి సరిపడా పని చేయి. 60,000 ఇస్తున్నాడా? 60,000కి సరిపడా పని చేయి. అంతే అయిపోయింది. అక్కడితో మనకి ఆళ్ళకి ఎమోషనల్ బాండింగ్, కనెక్షన్స్ ఉండకూడదు. ఎందుకంటే నేను చెప్తున్నా, ప్రతి సంస్థలో ఎవడైతే ఎమోషనల్‌గా హార్ట్‌కి తీసుకొని పని చేస్తాడో ఆడు చివరికి రోడ్డు పాలైపోతాడు. అది నేను ఎక్స్‌పీరియన్స్‌డ్. నేను చూసాను, చూస్తున్నాను. చాలామంది ఉన్నారు నాకు తెలిసినోళ్ళు అలాగా. నువ్వు హానెస్ట్‌గా ఇది పరిస్థితి అని చెప్పేస్తే దొబ్బదు. ఇది అవుతుందండి, చేసేద్దాం. కమింగ్ సూన్ అయిపోద్ది. మనం చేయకపోతే ఎవడు చెప్తాడు? అయిపోద్దండి. ఎప్పుడు పాజిటివ్‌గా ఉండాలి. ఇలాంటి ఎదవ సోది చెప్తారు చూసావా? ఆళ్ళే నచ్చుతారు. ఆళ్ళే అక్కడ ఉండగలుగుతారు. అదే నువ్వు ఇది అవ్వదు, ఇది కాదండి అసలు, మనం వేరేలా చేద్దాం నేను చెప్తాను అన్నావు అనుకో, ఆహా! అంటే మేమందరం ఎర్రిపప్పలు మా వెనకాల కూర్చొని ప్లాన్ చేసినోళ్ళం అందరం, ఇది వర్కౌట్ అవ్వదని నువ్వు చెప్పేస్తున్నావు, ఇంకోటి వర్కౌట్ అవుద్దా? ఆహా! అని చెప్పేసి అప్పటి నుంచి నీకు పొగరంటారు, కొవ్వంటారు, బలుపు అంటారు, యాటిట్యూడ్ అంటారు, తల తిక్క అంటారు, అదంటారు, ఇదంటారు, ఇంకోటి అంటారు, సింగినాదం, శారదం అంటారు. పోనీ ఆళ్ళేమన్నా పీకుతారా అంటే ఆళ్ళేం పీకరు. ఇలా మంచిగా ఎవడైనా ఆలోచిస్తా ఉంటే ఆడిని పిన్నీసులు పెట్టి, గుండు సూదులు పెట్టి, గుణపం పెట్టి పొడిచేదాకా వస్తారు. ఆడ గుణపాన్ని చూసి అమ్మో! ఈళ్ళ చేత పొడిపించుకోవడం మనకెందుకురా బాబు, ఎక్కడో దిక్కుని బ్రతుకుదాం అని చెప్పేసి పోతాడు. కానీ కోహ్లీ అలా ఎళ్ళట్లా. తను ఎళ్ళకపోయినా నడుస్తది. ఎందుకంటే తను సాధించాల్సింది ఇంకేం లేదు. ఫైనాన్షియల్‌గా కానీ, బ్రాండ్ పరంగా కానీ, పవర్ పరంగా కానీ, ఆట పరంగా కానీ, రికార్డుల పరంగా కానీ అన్నీ సాధించేసాడు. మరి నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి? మనం కోహ్లీలం కాదు కదా! ఆళ్ళు కారణజన్ములు. నాకు తెలిసి ప్రతి దేశంలోనూ ఒకళ్ళో, ఇద్దరో, ముగ్గురో పుడతారు. కానీ మనం ఇప్పుడు సాధారణ మనుషులుగా ఉన్నాం. మనం కారణజన్ములు అవ్వాలంటే మనం అలా అవ్వడానికి సరిపడే స్థలం, అలా అవ్వడానికి సరిపడే మనస్తత్వాలు, అలా అవ్వడానికి సరిపడే వాతావరణం ఎక్కడుందో అక్కడుండు. ఈరోజు కోహ్లీ వల్ల మనం నేర్చుకున్న పాఠం ఇది. అర్థమైందా? ఇది అర్థం కాకపోతే ఇంకొక్కసారి విను దయచేసి. నీకు చాలా బాగా ఉపయోగపడుద్ది. ఇలా లైఫ్‌లో లాస్ అయిపోతున్నోళ్ళు చాలామంది ఉన్నారు. నేను కొంచెం బాధతోనే చెప్తున్నాను ఇది. దయచేసి
మళ్ళీ విని మళ్ళీ అర్థం చేసుకో. ఇది నేను చాలా ఆలోచించి రాత్రి నుంచి నిద్ర పట్టక ఎర్లీ మార్నింగ్ షూట్ చేస్తున్న వీడియో. నీ కోసం.